హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ముఖ్యంగా అందరూ ఆనందించదగ్గటువంటి విషయం, ఒక ఇండియన్ సంతతికి చెందినటువంటి వ్యక్తి, అది కూడా మన తెలుగు సినిమాల్ని అత్యంతగా ప్రేమించి, ఇండియన్ సినిమాల్ని ప్రేమించే వారికి అందరూ కూడా ఈ వ్యక్తి సుపరిచితమే అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఒక డైరెక్టర్ కాబట్టి చాలా సినిమాలను డైరెక్ట్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి. అటువంటి తల్లి కడుపున పుట్టినటువంటి జఫ్రాన్ హమ్దాని. ఇతని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి దిగ్గజాలని, కోటీశ్వరుల్ని చాలామందిని తలదన్ని ఇప్పుడు న్యూయార్క్ సిటీకి మేయర్‌గా అయ్యాడు. అసలా ఇంత ధైర్యం ఎక్కడిది? అంటే అతను తలబడ్డ వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదు. అటు ట్రంప్ తోటి, ఇటు ఎలన్ మస్క్ తోటి కూడా భారీ యుద్ధమే చేశాడు. కరెక్ట్‌గా ఒక సంవత్సరం క్రితం చూసుకుంటే ఈ మమ్దాని అనే వ్యక్తి ఎవ్వడికి న్యూయార్క్ సిటీలోనే తెలియనే తెలీదు. కానీ జీరో నుంచి హీరో వరకు ఇప్పుడు న్యూయార్క్ సిటీకి మేయర్‌గా అయ్యాడంటే అది మామూలు విషయం కాదు. అన్నిటికన్నా మించి అతను ముస్లిం అయ్యుండి కూడా తీవ్రవాది అని పదే పదే ట్రంప్ చెప్తూ ఉన్నా కూడా ఏమాత్రం చెలించకుండా, ఏమాత్రం డిస్కరేజ్ అవ్వకుండా ప్రజల్లో తిరుగుతూ, ప్రజల్లో నడుస్తూ, ప్రజలతో మమేకమై తను చేస్తానన్నవి ఏం చేస్తాడో న్యూయార్క్ సిటీకి క్లియర్‌గా చెప్పుకుంటూ వెళ్తూనే చాలా బిగ్గెస్ట్ విక్టరీని ఆయన సొంతం చేసుకున్నాడు. న్యూయార్క్ సిటీకి మేయర్‌గా అయ్యాడు. దీనికి డబ్బున్న వాళ్ళంతా ట్రంప్‌తో పాటు ఎవరైతే న్యూయార్క్ సిటీ అనేదే సంపన్నులు ఉండేటువంటి ఒక ప్రదేశం. అక్కడ ఇటువంటి వ్యక్తి వచ్చి మీకు ఫ్రీ బస్ ఇస్తాను. ఇంటి రెంట్‌లకి ఒక నిర్దిష్టమైనటువంటి స్లాబ్ కిందకి తీసుకొస్తాను. మీరు ఏది అడిగినా కూడా అది నేను చేస్తాను. పేదల పక్షాన ఉంటాను అంటే అక్కడున్నటువంటి సామ్రాజ్యవాదులకి, అక్కడున్నటువంటి డబ్బున్న వాళ్ళందరికీ ఎట్టి పరిస్థితుల్లో మమ్దానిని గెలవనివ్వకూడదు. ఒకవేళ మమ్దాని గెలిస్తే న్యూయార్క్ సిటీ నుంచి 1,00,000 మందిమి తరలి వేరే స్టేట్‌లకి వెళ్ళిపోతాం అంటూ చెప్పడం కూడా మనం చూసాం. అయితే ఇటువంటి సిట్యుయేషన్‌లో కూడా మమ్దాని ఇతనే. వీళ్ళిద్దరి మధ్యలో నిలబడి గర్వంగా నిలిచోవడాన్ని బట్టి మన ఇండియాకి చెందినటువంటి వ్యక్తి. ఇతను న్యూయార్క్ సిటీలో ఇంత ఘన విజయం సాధించడానికి ఒక సంవత్సరం ముందు ఏమీ లేదని చెప్పాను కదా! ఒకసారి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. भाइयों और बहनों, इस ఇతనే మీరు చూస్తున్న వ్యక్తి. న్యూయార్క్ సిటీ ప్రెజెంట్ మేయర్‌గా ఎలక్ట్ అయిన వ్యక్తి. ఏం మాట్లాడుతున్నారు వినండి. इलेक्शन में सिर्फ 20 दिन बचे हैं और चॉइस मेरे और एंड्रू कोमो के बीच में है। अगर आप पहली बार इलेक्शन के बारे में जान रहे हैं, तो ये है जो एंड्रू कोमो ऑफर कर रहा है। आज मेरे पास बिल्डिंगें हैं, प्रॉपर्टी है, बैंक बैलेंस है, बंगला है, गाड़ी है, क्या है तुम्हारे पास? आपकी वजह से हमने $8 मिलियन रेज किया है। 6 लाख से ज्यादा दरवाजे खटखटाए हैं और बस इतने करीब है इस शहर का पहला साउथ एशियन मेयर बनाने के लिए। पर बात ये नहीं है कि मैं क्या बनूंगा, बात ये है कि मैं क्या करूंगा हमारे कम्युनिटीज के लिए और हर एक न्यूयॉर्कर के लिए। मैं हमारे शहर को अफोर्डेबल बनाऊंगा। न्यूयॉर्कर्स मुश्किल से अफोर्ड कर रहे हैं रोटी, कपड़ा और मकान। मैं ये सब बदलने के लिए लड़ रहा हूँ। ఉండడానికి ఇల్లు, తినటానికి తిండి, ప్రయాణించటానికి వీటన్నిటిని న్యూయార్క్ సిటీ ప్రజలు చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. వాటన్నిటిని నేను మార్చడానికి వస్తున్నాను అంటూ ఆయన చెప్తూ ఉన్నాడు. ఎలక్షన్‌కి 20 డేస్ ముందు. Rent free, free buses, universal child care और రెంట్ ఫ్రీ, యూనివర్సల్ చైల్డ్ కేర్, అదేవిధంగా ఫ్రీ బసెస్ ఇలా सस्ती ग्रोसरीज के जरिए। पर आपको एक सवाल पूछना चाहता हूँ, तुमने कभी किसी को वोट किया? कभी किसी को रैंक किया? देखो, यहाँ न्यूयॉर्क सिटी में हम रैंक चॉइस वोटिंग यूज करते हैं। इसका मतलब है कि सिर्फ एक कैंडिडेट को चूज करने के बजाय आप 5 कैंडिडेट्स तक को रैंक कर सकते हो अपनी पसंद के हिसाब से। सोचिए, ये 5 लस्सिया कैंडिडेट्स हैं और मैं ये वाला हूँ। ये सिस्टम ऐसे काम करता है। सबसे पहले फर्स्ट चॉइस वोट्स काउंट होते हैं। जिस कैंडिडेट के वोट सबसे कम होते हैं उसे हटा दिया जाता है। लेकिन अगर वो आपका पहला चॉइस था तो आपका वोट खत्म नहीं होता है, वो आपके नेक्स्ट चॉइस को चला जाता है। ये प्रोसेस तब तक चलता है जब तक किसी कैंडिडेट के पास आधे से ज्यादा वोट्स ना हो जाए। ఈ సిస్టము చాలా బాగుంది.
ఒక 5గురు క్యాండిడేట్స్ ఉన్నారంటే, 5గురికి ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు అందరికి సమానంగా ఓట్లు రావు కాబట్టి, ఎవరికైతే తక్కువ ఓట్లొస్తాయో ఆ ఓట్లని అందరికి సమానంగా పంచుతారంట. ఆ తర్వాత మళ్ళీ కౌంటింగ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకా తక్కువొచ్చినోళ్ళని అందరికి సమానంగా పంచుతారు. ఇలా పంచిన తర్వాత ఏమవుతుందంటే, లాస్ట్‌లో ఇద్దరు క్యాండిడేట్స్‌లో ఈ పంచగా ఎవరికైతే ఎక్కువ ఓట్లుంటాయో వాళ్ళనే మేయర్‌గా సెలెక్ట్ చేసుకుంటారు. ఈ పద్ధతి న్యూయార్క్‌లో జరుగుతుందని చెప్పారు. ఇండియాలో గూడా ఈ పద్ధతి భలే ఉంటది. आप जितने ज्यादा लोगों को रैंक करते हो उतनी ज्यादा आपकी बैलेट और आवाज में ताकत होती है। इसलिए मैं चाहता हूं कि आप मुझे ज़हरान ममदानी को अपने बैलेट पे पहले नंबर पे रैंक कीजिए और सिर्फ मुझे नहीं बाकी बैलेट भी जरूर भरना। ये 3 दूसरे कैंडिडेट्स हैं जिनको आप रैंक कीजिए, लेकिन एक बात याद रखना, एंड्रू कोमो को रैंक नहीं करना। उसका कैंपेन ट्रंप के डोनर्स के पैसों से चल रहा है। अगर वो जीत డైరెక్ట్ ట్రంప్‌నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఆండ్రూకి ఓటు వేయొద్దు. అతను ఎందుకంటే ట్రంప్ ఇచ్చినటువంటి బ్యాగ్ మనీ తోటి ఆయన విచ్చలవిడిగా డబ్బు పంచారు. ఈ ఇండియన్ మమ్దానిని ఓడించటానికి కొన్ని కోట్ల రూపాయలు అంటే ఇండియన్ కరెన్సీలో చెప్తున్నా కోట్ల డాలర్లు పంచారు. కానీ అయ్యిందేం లేదనమాట. సో ఇది ఒకటైతే ట్రంప్‌కి ఈ వీడియో మీకు చూయించడానికి గల కారణం, ట్రంప్‌కి ఎంత జాతహంకారం ఉంటది. ఎంత ఎదుటి ఒకళ్ళ పట్ల చిన్న చూపు ఉంటది. మనం తినే విధానాన్ని ఇప్పుడు మోడీ ఎళ్లి మేరా భాయ్ ట్రంప్ అంటాడు గానీ, మోడీని చూస్తే గూడా ట్రంప్‌కి సేమ్ ఫీలింగ్ ఉంటదేమో. ఎందుకంటే మన ఇండియన్స్ అంతా చేత్తో కలుపుకొని తింటాం. ఎక్కడికెళ్ళినా కూడా ఈ మమ్దాని కేవలం చేత్తోని కలుపుకొని తింటూ ఉంటారు. బిర్యానీ తిన్నా, ఏది తిన్నా కూడా తను ఇండియన్ నేటివిటీ నేను ఇలాగే ఉంటా. నేను చెప్పిందే చేస్తా అన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఈయన తినే విధాన్ని మన ట్రంప్ గారు ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. all the time when he's eating. I have never seen a human being eat in such a disgusting fashion. ఎప్పుడైతే కొంతమంది తినటం చూస్తానో అది మనుషులెవరు అట్లా తింటారా? ఇంత డిస్గస్టింగ్ చండాలంగా తింటారా? అన్న విషయాన్ని వాడు తినేటప్పుడు నాకు అనిపిస్తా ఉంటదని చెప్తూ ఉన్నారు. I'm always telling my young son Baron, I'm saying, and I'm always with my kids, all of them. I'd say, children, small little bites, small. This guy takes a pancake and he's shoving in his mouth. It's disgusting. Do you want that for your president? I don't think so. అటువంటి వ్యక్తి చేత్తో ఇలా తిని ఒక ప్యాన్ కేక్‌ని ఇలా నోట్లో పెట్టుకున్నట్టు ఇలా తినే పిల్లల్లాగా తినే వ్యక్తి ఒక ప్రెసిడెంట్ అయితే న్యూయార్క్ సిటీకి మేయర్ అవుతాడా? ప్రెసిడెంట్ అవుతారా? అంటూ ఈయన ఎద్దేవా చేసినటువంటి సిట్యుయేషన్. కానీ మమ్దాని యొక్క స్టైల్ ఏంటో తెలుసా? అతను గెలుస్తాడో లేదో తెలీదు. ఏం చేస్తాడో లేదో తెలీదు. అయినా కూడా పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడి చేసిన కారణంగా నేను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుని న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తా అన్నాడు. నిజం చెప్పాలంటే న్యూయార్క్ సిటీలో ఎక్కువ మంది ఇజ్రాయెల్‌కి చెందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ మమ్దాని పైన సీరియస్ అయ్యి ఇట్లాంటి వాళ్ళు గొడవ గెలవకూడదు అని చెప్పిన హీబ్రూస్ అనమాట. హీబ్రూస్ ఉంటారు. ఆ హీబ్రూస్ కూడా బాగా డబ్బున్న వారే ఉంటారు. వాళ్ళందరూ కూడా మమ్దానికి ఎదురు తిరిగి రాంగ్ ప్రచారం కూడా చేస్తారు. అయినప్పటికి కూడా इंडियन ఈ వ్యక్తి ఎలా గెలిచాడు అనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఇప్పుడు డూరాతి అనే వ్యక్తి తన గురించి మాట్లాడుతూ చెప్తున్న విషయాలు చూస్తే భలే ఆశ్చర్యమేస్తది మీకు కూడా. ఎందుకంటే ఎవరైనా వేరే దేశంలో ఉండి మాట్లాడేటప్పుడు మహాత్మా గాంధీ గురించో, అంబేద్కర్ గారి గురించో, లేదంటే ఇంకొకరి గురించో గొప్పగా మాట్లాడతారు. కానీ ఈ మమ్దాని మాత్రం నెహ్రూ చెప్పిన మాటల్ని మాట్లాడటం జరిగింది. ఆయన ఏం మాట్లాడారో అనేది మీకు నెక్స్ట్ ఈ వీడియో తర్వాత చూపిస్తా. నెహ్రూ గారి మాటల్ని యాజ్ ఇట్ ఈజ్‌గా నాకు స్ఫూర్తినిచ్చాయంటూ మాట్లాడారు. మనకేమో చూస్తే మోడీ గారు ప్రపంచంలో ఏ తప్పు జరిగినా అది నెహ్రూ వల్ల జరిగిందంటూ నెహ్రూని బ్యాడ్ ప్రొపగండా చేసే ఇండియాలో ఉన్న. కానీ విదేశీ గడ్డ మీద ఉన్నటువంటి ఇండియన్ సంతతికి చెందినటువంటి ఈ వ్యక్తి మమ్దాని మాత్రం నెహ్రూ గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. దూరాతి చెప్పిందే కాదు, ఇది నేను కూడా చాలా రీసెర్చ్ చేసి ఆ ముక్కలన్నిటిని ఎడిట్ చేసి మీకు చూయించలేక ఇలా ఆ ముక్కల్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఒరిజినల్ వీడియోలు కూడా చూపిస్తా మీకు. ओरिजिन जोरान ममदानी अब न्यूयॉर्क शहर के नए मेयर बनने जा रहे हैं। 2 कारणों की वजह से सोशल मीडिया पर बड़े वायरल गए। पहला तो ये कि इन्होंने अपनी विक्ट्री स्पीच में जवाहरलाल नेहरू को कोट किया। I think of the words of Jawaharlal Nehru. A moment comes but rarely in history. और दूसरा అబ్బా! ఓకే. అది నేను క్లియర్‌గా జవహర్లాల్ కోట్ మీకు చదివి వినిపిస్తా.
जब ये स्पीच खत्म हुई तो इन्होंने धूम फिल्म का गाना बजाया। Thank you. ఇది హైలైట్. 'ధూమ్' మూవీ మనకి ఎంత హిట్ అయిందో తెలుసు. తెలుగులో కూడా చాలా మంది చూసారు. ఈయన స్పీచ్ అయిపోయిన వెంటనే 'ధూమ్' సంబంధించినటువంటి ఆ ఆడియో ప్లే చేయడం జరిగింది. ఒకసారి వినండి. लेकिन ये दोनों ही बातें इनसिग्निफिकेंट हैं क्योंकि असली कहानी जो यहाँ पर है वो सही मायनों में हिस्टोरिक। आज से 10 महीने पहले जब इन्होंने अपनी इलेक्शन कैंपेनिंग की शुरुआत करी थी, अलग-अलग पोलिंग एजेंसीज इन्हें 1% वोट शेयर पर बता అర్థమైంది కదా! కరెక్ట్‌గా ఇక్కడ నుంచి 10 నెలల ముందు గనక జోహ్రన్ జోరద్ మమ్దాన్ గురించి మాట్లాడినట్లయితే 1% ఓటే పడతాయి. ఈయనెవడు దేకడంటూ న్యూయార్క్ సిటీకి సంబంధించినటువంటి పోల్స్ అన్నీ చెప్పాయి. ఇక్కడున్నాడు. మీకు క్లియర్ చేసా. జోహ్రాన్ మమ్దాని 1% ఓటే ఉంటది. ఇంక వేరే వాళ్ళు ఆ తర్వాత ఎవరున్నా కూడా లేనే లేరనమాట. అటువంటి వ్యక్తి ఇప్పుడు న్యూయార్క్ సిటీ పీఠం ఎలా ఎక్కాడు అన్నదే ఇక్కడ హైలైట్. रही थी। जितने कैंडिडेट्स इलेक्शन लड़ रहे थे इनकी रैंक 9th बताई जा रही थी, यानी कि जीतने का नेक्स्ट टू इम्पॉसिबल चांस। ऊपर से किसी बड़े बिलियनर ने, बड़े अरबपति ने इनकी फंडिंग नहीं करी थी, उससे और भी मुश्किल हो जाता है अमेरिका जैसे कंट्री में इलेक्शन लड़ना। అమెరికా లాంటి దేశంలో వెనక నుంచి ఫండింగ్ చేయకపోయినా, డబ్బులనేది ఎవరు ఇవ్వకపోయినా పెద్ద పెద్ద దేశ అగ్రనేతలతోటి, బిజినెస్ మ్యాన్స్‌తో పోటీ పడటం అనేది అంత ఈజీ కాదు. దట్టు 1% ఓట్ బ్యాంకే ఇతనికుందని అన్ని సర్వేస్ చెప్పిన తర్వాత కూడా అని చెప్తున్నారు. బట్ ఆయన చేసిందేంటో తెలుసా? ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళాడు. నేను జోరన్ మదాని నాకు ఓటు వేయండి. నేను ఇచ్చేస్తా అంటూ దగ్గర దగ్గర 16 లక్షల ఇళ్ళకెళ్ళాడంట. చూడండి ఒకసారి మీకుంటుంది. आज से 1 साल पहले का ये वीडियो देखो जब ये कैंपेनिंग के लिए निकले, कोई इन्हें पहचान ఇలా ఇలా ప్లే కార్డ్స్ పట్టుకొని సింగిల్ రోడ్ల పైన సూట్ వేసుకొని మైక్ పట్టుకొని నేను ఇలా పార్టిసిపేట్ చేస్తున్నా అని సంవత్సరం క్రితం స్టార్ట్ చేశాడు ఈయన కాంపెయిన్. నవంబర్ 10, 2024లో ఇది. तक नहीं था, लोग इनसे बात तक नहीं कर रहे थे माइक How's पर। it going, guys? You have 60 seconds to talk to 60 నిమిషాలు 60 సెకండ్ల టైం ఇవ్వండి నేను నా గురించి అన్నా కూడా మమ్దానిని ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోయిన సందర్భాలు కోకోలలు. the చూడండి. election. How you guys doing? You guys want to talk about the election for a minute? How you, boss? How's it going, sir? धीरे धीरे ग्रास रूट्स के लेवल पर इन्होंने अपनी कैंपेन की शुरुआत करी है। डोर टू डोर गए, लोगों के दरवाजे खटखटाने लगे, अलग अलग सोशल मीडिया प्लेटफॉर्म्स पर आवाज उठाने लगे, अपने अलग अलग वॉलंटियर ग्रुप्स बनाए जिनके जरिए अपना संदेश लोगों तक पहुंचाया। Would you like a flyer for Zoran Mamdani? I've come to talk to you. ఒక వ్యక్తి సింగిల్‌గా స్టార్ట్ అయ్యి, ఒక గ్రూప్‌గా మొదలై, ఒక శక్తిగా పెరిగి, ఇప్పుడు న్యూయార్క్ సిటీకి మేయర్ అయ్యాడు. ఎలా? ఎలా? అది. Zoran Mamdani. ये सही मायनों में 0 से 100 तक पहुंचने की कहानी है और ये सब इन्होंने किया असली मुद्दों पर बात करके। इन्होंने एजुकेशन की बात करी, हेल्थ केयर की बात करी, पब्लिक ट्रांसपोर्ट को और अफोर्डेबल बनाने की बात करी। I will do so by freezing the rent, by making the slowest buses in the country fast and free, and by delivering universal childcare. हर समय इन्होंने बस जनता के मुद्दे उठाए और कभी भी किसी के खिलाफ नफरत नहीं फैलाई। हालांकि इनके खिलाफ एक अनप्रेसिडेंटेड लेवल पर नफरत फैलाई गई। लोग ऐसे मीम्स शेयर करने लगे कि अगर इसको ఇది సెప్టెంబర్ 11, 2001లో ఇక్కడ ఏవైతే ట్విన్ టవర్స్ ఉన్నాయో వాటిపైన జరిగిన అటాకు ముస్లిమ్స్ చేశారు. అదేవిధంగా మనోడు గనుక జోహర్ మదాన్ని గెలిపిస్తే ఇక్కడ జరిగేది కూడా అదే. మన అమెరికా సర్వనాశనం అవుతుందంటూ ఇలా మీమ్స్ కూడా ఆయన పైన క్రియేట్ చేశారన్నమాట. कर दिया तो मतलब 9/11 के आतंकवादियों को वोट किया जा रहा है। लिटरली इन्हें आतंकवादी बुलाया गया। लेकिन फिर भी जोरान ने अपनी आइडेंटिटी को नहीं छिपाया। हाथों से बिरयानी खाते हुए ఇదే ఇందాక నేను చెప్పింది. చేత్తో బిర్యానీ తినేస్తాడు, అందరితో కలిసిపోతాడు, ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాడు. అద్భుతంగా తన ఒరిజినల్ క్యారెక్టర్‌ని ఎవడి కోసం మార్చుకోలేదాయన. वीडियोस अपलोड किए। अमेरिकन राइट विंग लोगों ने जमकर इन पर रेसिस्ट अटैक्स किए, लेकिन फिर भी ये झुके नहीं। जो सही था हमेशा उसके साथ खड़े रहे। इजराइल के खिलाफ गाजा जेनोसाइड को लेकर आवाज उठाई। As mayor, New York City would arrest Benjamin Netanyahu. ఇదే నేను చెప్పింది. యాజ్ ఎ మేయర్ బెంజమిన్ నెతన్యాహు గనుక న్యూయార్క్ వస్తే ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేస్తాను అంటూ స్ట్రెయిట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మోడీ చేయగలడా? ఇండియాకి వస్తే అరెస్ట్ చేస్తానని. పోనీ ట్రంప్ చేయగలడా? చేయలేడు కదా! ఇది ఒక యువ క్యారెక్టర్ కేవలం 34 ఇయర్స్. 34 ఇయర్స్ యంగెస్ట్ మేయర్ ఫర్ న్యూయార్క్ సిటీ. తన స్టేట్మెంట్ ఎంత బోల్డ్‌గా అండ్ స్ట్రెయిట్‌గా ప్రజల్ని ఉద్దేశించి ఉంది కాబట్టి ఆయన గెలవడం This is జరిగింది. a city that
our values are in line with international law, it's time that our actions are also. ये एक और बड़ा मुद्दा जो अमेरिका में बहुत सारे पॉलिटिशियंस टच करने से डरते हैं। तो आप समझ सकते हो दोस्तों कि इस सब के बाद भी इलेक्शन जीतना न्यूयॉर्क के शहर में सही मायनों में हिस्टोरिक है। The power belongs to the people. పవర్ అనేది ప్రజలకి, జనాలకి సంబంధించిందంటూ ఈయన మాట్లాడుతున్నారు. ఒక సంవత్సరంలో జీరో టు హీరో అయినటువంటి ఈ వ్యక్తి గురించి మనం చెప్పుకోవడంలో తప్పే లేదు కదా, मधेपुरा के बाद తప్పే లేదు కదా. అయితే आनंद ఈయన के बाद నెహ్రూ గురించి ఏం మాట్లాడారు అనేది మీకు చెప్పాలని ఆశపడుతున్నా. నెహ్రూ గారి గురించి మాట్లాడుతూ ఇది నెహ్రూ గారి గురించి ఆయన మాట్లాడిన మాట. మీ ముందు నిలబడినప్పుడు నాకు జవహర్లాల్ నెహ్రూ మాటలు గుర్తొస్తున్నాయి. చరిత్రలో ఒక్క క్షణము అరుదుగా వస్తుంది. అంటే ఈ మూమెంట్ నాకు చాలా అరుదుగా దొరికే మూమెంట్. అప్పుడు మనం పాత నుంచి బయటపడి కొత్త లోకానికి అడుగు పెడతాం. పాతది అంటే పాత చింతకాయ పచ్చడి అనే కాన్సెప్ట్ నుంచి బయటకొచ్చి కొత్తగా మనం ఉద్భవిస్తాం. ఓకే. ఒక యుగం అంతమవుతున్నప్పుడు సుదీర్ఘంగా అణచివేతకు గురైన జాతి ఆత్మ పలకటం మొదలుపెడుతూ ఉంది. ఈ రోజు రాత్రి మనం పాత నుంచి కొత్తలోకి అడుగు పెడుతున్నాం అంటే నిరంకుశత్వం, డబ్బున్న వాళ్ళు చేసేటటువంటి దారుణాలు, వాళ్ళు చేసే పిచ్చి యుద్ధాలు వీటన్నిటిని కూడా మనం కరెక్ట్‌గా కంట్రోల్ చేయాలంటే పాత మైండ్ సెట్లు పోవాలి. నాకొక అవకాశం వచ్చింది. నేను ఇప్పుడు నెహ్రూ గారు చెప్పిన మాటలను తలుచుకుంటున్నాను. నేను కూడా నా ఆత్మ అనేది అంటే నా మనసనేది కొత్తగా పరుగులేస్తుంది. నేను అలాగే మంచి చేస్తాను అన్న వర్షన్‌లో ఈయన సుదీర్ఘమైనటువంటి అణిచివేత గురించి మాట్లాడుతూ ఇలా చెప్పడం జరిగింది. ఒక విషయం చెప్పండి. ఒక వ్యక్తి వాళ్ళ మదర్ గురించి చెప్పాలంటే మీరా. ఆవిడ గురించి మీరా నాయర్ గారు. తను ఎన్ని ఇండియన్ మూవీస్ చేశారో తెలుసా? ఇండియన్ మూవీస్‌లో ఆవిడ నంబర్ 1 లెజెండ్ అనుకోవచ్చు. 1974లో అనుకుంటా. నాకు బాగా నేను చూసిన 'మిసిసిపి మసాలా' అనేసి ఒక సినిమా ఉంటది. అది ఇప్పుడు మనం గనక 'ఈక్వలైజర్ 1, 2, 3' గనుక చూసినట్లయితే అందుట్లో నటించినటువంటి 'డేంజల్ వాషింగ్టన్' అనే వ్యక్తి ఇప్పుడెంత ఫేమసో తెలుసు. ఆయన ఫస్ట్ రోజుల్లో స్టార్టింగ్ టైమ్‌లో 'ఈక్వలైజర్‌లో' ఇప్పుడు హీరో ఎవరైతే ఉంటారో అతనితో తీసినటువంటి మూవీ 'మిసిసిపి మసాలా'. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'సలాం బాంబే', 'మాన్సూన్ వెడ్డింగ్', 'ద నేమ్‌సేక్' ఇలా చాలా 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 సినిమాలు ఆవిడ హాలీవుడ్‌లో చేశారు. దట్టు ఇండియన్ నేటివిటీ తోటి. మీరు చూసినట్లయితే అందుట్లో చాలా కూడా ఇండియన్ ట్రెడిషన్‌కి సంబంధించి ఉంటాయి. ఆళ్ళు అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారింది, దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ఇలా ఆ సినిమాలుంటాయి. కొన్నైతే ఇంకా చాలా బావుంటాయి. ఇటువంటి ఒక డైరెక్టర్, వుమన్ డైరెక్టర్‌కి సంబంధించినటువంటి మీరా గారి కుమారుడే ఇతను. ఈవిడ ఒక ముస్లింని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్ళు ముస్లిం ఫ్యామిలీ అయిపోయారు. నిజం చెప్పాలంటే ఈవిడ హిందువే. సో, ఇతను ముస్లిం అని చెప్పేసి, ఇతను కుటుంబం టెర్రరిస్టులని చెప్పేసి, వీడు గెలిస్తే న్యూయార్క్ సిటీ సర్వనాశనం అయిపోతుందని చెప్పి అటు ట్రంపు, ఎలాన్ మస్కు ఎవరైతే ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి పౌరులు, ధనికులున్నారో వాళ్ళంతా కూడా కలిసి వ్యతిరేకంగా తన పైన దాడి చేసినప్పటికి కూడా న్యూయార్క్ సిటీకి మేయర్ అయ్యాడంటే అర్థం చేసుకోండి. ఇదే పట్టుదల, జీరో టు హీరో అవ్వటం. కేవలం కమిట్మెంట్ ఉంటేనే జరుగుతది. ఎవడో ఏదో చేస్తాడని ఎదురు చూడకుండా ఆయనంతట ఆయన రోడ్ల మీద ఉండి మైకులు పట్టుకొని నా గురించి చెప్పి దగ్గర దగ్గర 16,00,000 ఇళ్ళకి డోర్ టు డోర్ వెళ్ళాడంట. అటువంటి వ్యక్తి విజయం సాధించి ఇప్పుడు మన ముందు నిలబడ్డాడు. భారతీయులుగా మనమంతా కూడా గర్వించాలి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక విషయం మీకు ఏంటంటే, ఇదే వ్యక్తి మమ్దానీ కాకుండా శర్మనో ఇంకొకరో అయితే మన ఇండియాలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కలిసి పండగలు చేసుకొని క్రాకర్లు కాల్చి హడావుడి చేసేవాడు. పాపం ముస్లింగా పుడతం వల్ల ఏమో తెలీదు. న్యూయార్క్ లాంటి ధనిక స్టేట్‌కి మేయర్ అయినా కూడా మనోళ్ళు కనీసం న్యూస్ కూడా వేయట్లేదంటే అర్థం చేసుకొని మనలో కూడా ఎంత వివక్షత నెలకొందో. యాజ్ ఏ జర్నలిస్ట్, యాజ్ ఏ ప్రెజెంటర్, ఒక మనిషిగా కూడా నేను నెహాన్ మందానిని నేను పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నా. ఇటువంటి ఇన్స్పిరేషన్ కలిగినటువంటి లీడర్స్ మన జీవితాల్లో కావాలి. ఇండియాలో కూడా ఇటువంటి వ్యక్తులు రావాలి. పాత చింతకాయ పచ్చడి లాంటి నిరంకుశంతో కూడినటువంటి ఈ పాలకుల్ని, మతతత్వాన్ని, అదేవిధంగా కులతత్వాన్ని ఎత్తి చూపించి నీలో భావోద్వేగాలు రేపి నిన్ను ఒక చేతకాని వాళ్ళకి చేసే రాజకీయాల నుంచి బయటకొచ్చి
ధైర్యంగా పోరాడి ముందుకు మనం కూడా యూత్ ముందుకొచ్చి జెన్జీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఇండియా యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్‌ని కాపాడటం కోసం పోరాడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.